guys, welcome back to my YouTube channel Lakshmi Vlogs and I'm back with one useful video. ఏంటి సెటప్ అంతా అని చూస్తున్నారా? ఏం లేదండి, మా ఇంటిని నాకైతే మీషో ప్రోడక్ట్స్తో కొంచెం అలా డెకరేట్ చేయాలి అనిపించింది. దానికోసం నేను మీషో నుండి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. ఈరోజు బ్లాగ్లో నేను ఏమేమి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను అండ్ వాటి క్వాలిటీ ఎలా ఉందో మీకు చూపించబోతున్నాను. లైక్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చి చాలా రోజులైంది, బట్ అన్నీ ఒక్కసారిగా వచ్చిన తర్వాత చూద్దామని చెప్పి అలాగే ఉన్నాను. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎలా ఏమేమి వచ్చాయి, ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్ అని చెప్పి చూడడానికి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఫస్ట్ అయితే ఇదేదో ఏంటో మరి ఇది ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నమాట. ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా కాపీ చేస్తాను. సో మీకు ఏదైనా నచ్చితే మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అండ్ సో ఇవైతే నేను ఆర్డర్ చేశాను, 3 వచ్చాయి. చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయి. సో నేను తీసుకున్న ఎవ్రీ ప్రోడక్ట్ కొంచెం రీజనబుల్ కాస్టే అన్నమాట. అండ్ దెన్ దిస్ వన్, అసలు నేను ఏమేమి ప్రోడక్ట్స్ పెట్టాను కూడా మర్చిపోయాను, అన్ని రోజులు అయింది ఇవి వచ్చి. సో నేను ఏం ప్రోడక్ట్స్ పెట్టాను ఇప్పుడు చూసేంత వరకు నాకు గుర్తు రావట్లేదు అనమాట. అదేంటి చాక్లెట్స్ వచ్చి, ఐ థింక్ ఇది వెళ్ళి ఆర్డర్ చేసినట్టున్నాడు, మన దాంట్లో మిస్ అయిపోయి వచ్చేసింది అనమాట. సో దీంతో మనకైతే యూస్ లేదు. దెన్ దిస్ వన్, వావ్, ఫ్లవర్ వాజ్ అన్నమాట. దీని లోపలి ఫ్లవర్స్ కూడా నేను సపరేట్గా ఆర్డర్ చేశాను. సో అవి కూడా వచ్చాయి, నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇదైతే ఫ్లవర్ వాజ్, జస్ట్ టీవీ దగ్గర కానీ ఏదైనా టేబుల్ మీద అలా పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది అనమాట. బట్ నేను మీషోలో చూసినంత లుక్ అయితే ఇది బయట రావట్లేదు. సో చూద్దాం, వన్స్ మనం ఫ్లవర్స్ పెట్టిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో చూసి ఇది ఉంచాలా లేకపోతే రిటర్న్ పెట్టేయాలో ఆలోచిద్దాం. ఐ థింక్ దిస్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ప్లాంట్ అనమాట. సో వితౌట్ పాట్, దీనికి పాట్ అయితే లేదు. సో నేనైతే బెడ్రూమ్లో కొంచెం కర్టన్స్ దగ్గర ఇది పెడదామని చెప్పి ఇలా వితౌట్ పాట్ ఆర్డర్ చేశాను. ఇవైతే ప్యాక్ ఆఫ్ 2 అనమాట. సో ఇది కూడా పర్లేదు, కొంచెం లైక్ నేను ఇంకా ఎక్కువ ఇలా లీవ్స్ వస్తాయి అనుకున్నాను, బట్ పర్లేదు ఉంచుకోవచ్చు. బట్ కాస్ట్ రీజనబుల్ కాబట్టి మనం ఉంచుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది ఇది కూడా. యా, I think this is pack of 4 or 6, I'm not sure. ఓకే, ప్లాస్టర్ కూడా వాళ్ళే ఇచ్చారు. దిస్ ఈజ్ ప్యాక్ ఆఫ్ 6 అనమాట. వాల్ డెకరేట్ చేద్దామని ఇలా ఇవి పెట్టాను. సో నేను వన్స్ ఇది వాల్కి స్టిక్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. గుడ్ వైబ్స్ అని చెప్పి ఇవి ఇలా బటర్ఫ్లైస్ వచ్చి ఉంటాయి సైడ్స్కి. నెక్స్ట్ ఇవి మ్యాట్స్ అన్నమాట. సో టేబుల్ మ్యాట్స్ అన్నమాట ఇవి. ఇవైతే చాలా తక్కువ కాస్ట్కి వచ్చాయండి నాకు. ఇవి ప్యాక్ ఆఫ్ 2. చూడండి ఎంత బాగున్నాయో, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకే, ఆర్టిఫిషియల్ ట్రీ అన్నమాట. ఫైనల్లీ వచ్చేసింది. మై గాడ్, ఆర్టిఫిషియల్ ట్రీ అనమాట. దీనికైతే లీవ్స్ సపరేట్గా వచ్చాయి. ఇదైతే ఇన్సర్ట్ చేయడం చాలా సింపుల్ అనమాట. యాక్చువల్గా నాకు రూమ్లో ఇలా ఆర్టిఫిషియల్ ట్రీస్ అలా ఉంటే ఆ లుక్కే వేరు, నాకు చాలా ఇష్టం అనమాట. బట్ మనకి ఒరిజినల్ ప్లాంట్స్ మెయింటైన్ చేసే అంత టైం ఉండదు కదా. సో ఈ ఆర్టిఫిషియల్కి చాలా లుక్ వస్తాయి. సో
ప్యాక్ ఆఫ్ 12 కాదండి, ప్యాక్ ఆఫ్ 18 లీవ్స్ అనుకుంటా. సో అందుకే చాలా వచ్చాయి, కొంచెం చెట్టు కూడా పెద్దగా కనిపిస్తుంది. సో ఇదే ఫైనల్ లుక్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఈ ట్రీ కూడా నాకు చాలా నచ్చింది కదా. ఇదైతే వర్త్ ఇట్ అనమాట. మనం పెట్టిన ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ ఇవ్వడం చాలా అంటే చాలా బాగుంది. సో ఇది కూడా ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ప్లాంట్ అనమాట. So this is artificial hanging plant. So this is also looks good and yeah, so ఇలాంటి హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏంటంటే మనం ఎక్కడైనా కబోర్డ్స్ పైన ఆర్ లైక్ ఏదైనా వాల్ మీద నుంచి ఇలా పెట్టినప్పుడు లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో నాకైతే ఇది చాలా ఇష్టం. సో అందుకోసమే నేనైతే ఇది ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బట్ ఆర్టిఫిషియల్ లాగే అనిపిస్తుంది, బట్ నాకైతే చాలా నచ్చిందండి. ఇదైతే చాలా వెయిట్లెస్ ఉంది, ఇందులో ఏముందో మరి తెలీదు. ఓకే, ఇవేంటంటే జస్ట్ ఇట్లా చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. ఇవి ప్యాక్ ఆఫ్ 8, చాలా బాగున్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వచ్చాయి. క్వాలిటీ అయితే అంత ఏం లేవు, బట్ పెట్టిన ప్రైస్కి ఇవి 8 రావడం అనేది వర్త్ ఇట్ అనమాట. సో కొనొచ్చు, పర్లేదు. అండ్ ఎక్కువ వీడియోస్ చేసే వాళ్ళకి అలా బ్యాక్గ్రౌండ్లో ఇవి ఈ ప్లాంట్స్ ఇలా పెడితే కొంచెం లుక్ ఉంటుంది అనమాట. ఓకే, నైస్, నాకైతే నచ్చాయి ఇవి. క్వాలిటీ కొంచెం తక్కువే ఉన్నాయి, బట్ పర్లేదు. ఓ మై గాడ్, ఇదేదో చాలా వెయిట్ ఉంది, ఇందులో ఏముందో మరి చూద్దాం. ఓకే ఓకే, ఎస్, ఫ్లవర్ వాజ్ అనమాట. సో దీనికోసం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఆర్డర్ పెట్టాను. వావ్, నైస్, చాలా బాగుంది. ఇవే ప్యాక్ ఆఫ్ 2 పెట్టాను నేను. ఓకే, నైస్. దీనికోసం ఫ్లవర్స్ కూడా ఆర్డర్ పెట్టాను. అవి అన్బాక్స్ చేసిన తర్వాత ఇందులో పెట్టి చూపిస్తాను మీకు ఎలా లుక్ ఉంటుందా అని చెప్పి. యా, సో ఇందాక ఫ్లవర్ వాజ్ చూపించాను కదా, సో వాటి కోసం ఇవి ఫ్లవర్స్ అన్నమాట. ఇందాక ఫ్లవర్ వాజ్ ఆర్డర్ చేశాను కదా, సో దాని మీదకి ఇలాగనమాట. వావ్, సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. నాకు ఇది చాలా అంటే చాలా నచ్చిందండి. ఓకే ఓకే ఓకే, సో ఇదైతే వాల్ హ్యాంగింగ్ అనమాట. సో అంటే నేను ఇంకా కొంచెం వేరేలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నేను అనుకున్నట్టయితే ఇది రాలేదు. బట్ ఓకే, బాగుంది. దీంట్లో ఏంటంటే ఇది ఒక వాల్కి ఇలా హ్యాంగ్ చేసేసి ఇందులో ఫ్లవర్స్ ఆర్ నేనైతే మినియేచర్స్ ఆర్డర్ చేశాను, అవి పెడదామని ఇది ఆర్డర్ పెట్టాను అనమాట, బెడ్రూమ్లో హ్యాంగ్ చేయడానికి. సో ఇదైతే బాగుంది. ఇందాక నేను ఫ్లవర్స్ ఆర్డర్ పెట్టాను కదా, అవి జస్ట్ పెట్టి ఇలా చూపిస్తాను మీకు. ఇలా అనమాట. ఓకే, వన్స్ నేను బెడ్రూమ్లో ప్లేస్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇది కూడా కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంది. ఇది కూడా అదే అండి, హ్యాంగింగ్, ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ప్లాంటే. సో నేను బెడ్రూమ్లో, కిచెన్లో అలా కొన్ని ప్లేసెస్లో ఇది ప్లేస్ చేద్దాం అనుకున్నాను, కాబట్టి నేను కొంచెం 2-3 ఇలా పెట్టాను అనమాట, కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లోకి. ఓకే, ఇవి పాట్ డిఫరెంట్గా వచ్చింది, ఇదొకలాగా. సో ఇది కూడా చాలా బాగున్నాయి. అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అండి, బట్ ఇంతకు మించి తక్కువ అయితే నాకు మీషోలో కనిపించలేదు. ఇదే నేను చూసిన లీస్ట్ ప్రైస్ అనమాట. ఓకే, ఎల్ఈడి బల్బ్స్ అనమాట. సో ఇది నేను ఇంట్లో పెట్టి వర్క్ అవుతుందా లేదో చూస్తాను. అయితే బెడ్రూమ్లో డెకరేట్ చేయడం కోసం ఈ లైట్స్ కూడా ఆర్డర్ పెట్టాను. చూద్దాం ఏవైతే వర్క్ అవుతాయో లేదో తెలీదు. సో ఒకసారి నేను టెస్ట్ చేసి చూస్తాను, ఒకసారి వర్క్ అవుతుందా లేదా అని చెప్పి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రోడక్ట్ యాక్చువల్లీ. వావ్, సో క్యూట్. ఇలా 2 చైర్స్ వచ్చాయి. ఇందాక నేను వాల్ హ్యాంగింగ్ ప్రోడక్ట్ ఒకటి ఆర్డర్ చేశాను కదా, దానికోసమని ఇది ఆర్డర్ చేశాను, ఈ టాయ్స్ మినియేచర్స్.
సో దాని మీద ఏంటంటే ఇలా కూర్చోబెట్టి దాని మిడిల్లో ఒక ఇలా ట్రీ అనేది పెడదాం అనుకుంటున్నాను హ్యాంగింగ్. సో లెట్ మీ షో యూ లైక్ హౌ ఐ వాంటెడ్ టు ప్లేస్ దిస్ ప్రోడక్ట్. సో ఇలా ఉంది కదా, సో అందులో ఇది ఇలా పెట్టి, బట్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తాయని. అసలు ఉండట్లేదు ఇది, ఇది డబుల్ ప్లాస్టర్ స్టిచర్. డబుల్ ప్లాస్టర్ తర్వాత ఇక్కడ పెట్టించాను. అందులో చూడండి బయట ఉన్నాయా. బయట మనీ ప్లాంట్ అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంత తక్కువ కాస్ట్కి వస్తుంది కదా, క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకున్నాను. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మనకి ఏదైనా దుమ్ము అలా పడినప్పుడు కావాలంటే వాష్ కూడా చేసుకోవచ్చు వాటర్తో. సో ఇదే ఇంకా మన దగ్గర ఉన్న లాస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది చాలా చాలా వెయిట్లెస్ ఉంది. ఏముందో చూసేద్దాం. వావ్, టూ గుడ్. ఎస్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నమాట. ఇందాక నేను ఫ్లవర్ వాష్ చూపించాను కదా, దానికోసం ఈ ఫ్లవర్స్ ఫ్లవర్ వాజ్లో పెట్టి చూపిస్తాను మీకు అని కదా. ఇదైతే నాకు చాలా నచ్చింది. లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. నైస్. టేబుల్ మీద కానీ టీవీ దగ్గర ఇది పెడితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో క్యూట్. సీ, అన్నీ చాలా బాగున్నాయి. క్వాలిటీ మనం పెట్టిన ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ రావడం అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా అంటే చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అయితే రావాలి, బట్ ఏంటంటే అవి 2-3 days ఉంది అవుట్ ఫర్ డెలివరీకి. సో అంతవరకు నేను ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక బ్లాగ్ అయితే చేసేసాను. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను ఇంట్లో ఎలా ప్లేస్ చేశాను, ఏ ప్లేస్లో పెట్టాను, అలాగే డెకరేట్ చేసిన తర్వాత ఆ లుక్ ఎలా ఉంది వాలీ అనేది బ్లాగ్లో చూపిస్తాను. అండ్ కొంచెం మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే గో అండ్ చెక్ దట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.